మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో అన్నమయ్య జిల్లాలో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీలో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే గిరిజనులు మామిడికాయలు కోసేందుకు రాజంపేట సమీపంలోని ఇసుకపల్లికి వెళ్లారు. వారు కోసిన మామిడికాయల్ని లారీలో లోడ్ చేసి రైల్వే కోడూరు మార్కెట్ యార్డుకు లారీలో తరలిస్తున్నారు. 30 నుంచి 40 టన్నుల మామిడికాయల్ని తాళ్లతో పట్టా కప్పి ఆ పైన 2 పిల్లలు సహా మొత్తం 21 మంది కూలీలు కూర్చొని తమ గ్రామానికి తిరుగు పయనమయ్యారు. రాత్రి సమయం కావడంతో రెడ్డిపల్లి చెరువు వద్దకు రాగానే లారీ అదుపు తప్పి పల్టీలు కొట్టింది. లారీ బోల్తాపడి 30 నుంచి 40 టన్నుల బరువున్న మామిడికాయలు మీద పడిపోయాయి. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. కొందరిని కాపాడారు. 30 నుంచి 40 టన్నుల బరువున్న మామిడికాయలు మీద పడ్డంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సాయంతో లారీ కింద చిక్కుకున్న మృతదేహాల్ని బయటకు తీశారు. వాన పడుతుంది సార్ లైట్ గా ఆ నుంచి వచ్చేసరికి నేను బావి మీద కప్పుకున్నా సార్ ఆ నుంచి ఎంత జరిగింది తెలుసు సార్. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. డ్రైవర్ మాత్రం ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో లారీ బోల్తా పడిందని చెప్తున్నాడు. వర్షం పడతా ఉన్నింది, నేను వస్తా ఉన్నాను. కారు అతను సరని దూరేసినాడు. కారు తప్పేవి కొలం లెఫ్ట్ తీయడంతో బండి ఇసుకు స్కిడ్ అయిపోయింది. భార్గవ్. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 10 మందిని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి క్రిటికల్ గా ఉన్న కొందరికి కడప రిమ్స్ లో చికిత్స అందజేస్తున్నారు. 9:30 టైంలో ఇక్కడ ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. లోడెడ్ వెహికల్లో మామిడి కాయలన్నీ లోడ్ చేసుకొని రాజంపేట ఇసుకపల్లి నుంచి వస్తున్నారు కోడూరు వైపు. సో ఆ క్రమంలో ఇది జరిగింది. స్పాట్లో 8 డెడ్ బాడీస్ దొరికాయి. ఒకరు హాస్పిటల్లో డెత్ అయ్యింది. ఇంకా 9 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళని రెఫర్ చేయడం అనేది జరుగుతుంది క్రిటికల్ కేర్ కోసము. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మరోవైపు ఒకేసారి 8 మంది చనిపోవడంతో శెట్టిగుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.